నిజామాబాద్ జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ చైర్మన్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. లేఖను సహకార బ్యాంక్ కమిషనర్కు పంపారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ అన్నారు. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో మాలపల్లి కాలనీ డిలక్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో షబీర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 2 రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాచిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెండింగ్లో ఉంచింది. ఆ పార్టీ అభ్యర్థి ఎవరని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికల ప్రణాళిక వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ఎంఎస్ లైసెన్స్ పొంది ఉన్నవారు ఆయుధాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఈ నెల 23 లోపు జమ చేయాలన్నారు. కులగణతోనే ఎస్సీ వర్గీకరణ, అన్ని కులాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల పార్లమెంటు నియోజకవర్గ సదస్సులో భాగంగా డిచ్పల్లి మండలం ధర్మారం బిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లి కాలనీ డిలక్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబీర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.